హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే తల్లికి వందనం, రైతు భరోసా అమలు ముహూర్తం ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుపైన స్పష్టత ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీతో సహా పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 8న విశాఖలో జరిగే ప్రధాని పర్యటనపైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియపైన చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలుపైన చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన చర్చ జరిగింది. వచ్చే నెలలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల తర్వాత వెంటనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులతో పాటుగా ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యలపైన చర్చ జరిగింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ భేటీలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదించింది. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల పనులకు భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకరించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే అంశంపై చర్చించారు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన పవన్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆర్థిక శాఖ ప్రస్తుత పరిస్థితులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.